వైసీపీ నాయకులు అకస్మాత్తుగా విజయవాడ సిపి గారిని ఎందుకు, రాజశేఖర్ బాబు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? టార్గెట్ చేసేది ఏమన్నా అందరికి తెలిసిన నిజమే కదా. రేపు కారుమూరిని అరెస్ట్ చేయబోతున్నారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కదా. దానికి ఇంక తెలిసేదేమి లేదు. వాళ్ళు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు సృష్టించడానికి సైకో బ్యాచ్ రెడీగా ఉంటుంది. దాంట్లోనే సంబంధంగానే పెనమలూరులో దిమ్మె అన్నారు, పెనమలూరు కాదు కానూరులో దిమ్మె బాగలు కొట్టారు. అలా ప్రతిదానికి ఒక ఇష్యూ చేస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో చెప్పాల్సిన అవసరం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఏదోటి విధ్వంసం చేయడానికి రెడీగా ఉంటారు, గొడవలు పెట్టడానికి. చూడరాదు మొన్న సాయి అతనిది ఎంత ఇష్యూ చేశారో, ఏమన్నా ఉందా? మరి నాగరాజు గారిని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? మరి అంతమంది ఆడవాళ్ళు కోరుకున్నారంటే దాన్ని బట్టి నాగరాజు గారు మంచి చేశారా చెడు చేశారా? నా లెక్కలో అయితే వ్యక్తిగతంగా నాగరాజు గారు మంచిగా చేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా బ్యానర్లు పట్టుకొని నాగరాజు గారు మీరుంటానే ప్రశాంతంగా నిద్రపోతున్నాం, మీరుంటానే ప్రశాంతంగా రోడ్డు మీద నడవగలుగుతున్నాం అని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు. మరి దాన్ని బట్టి ఏంటది? మేము కూడా నాగరాజు గారిని విచారం చేయడానికి తీసుకెళ్ళాం. మేమేమి ఇది చేయలేదు. నాగరాజు గారు త్వరలో కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వైసీపీకి ఇబ్బందులు లేకుండా సరిచేస్తారు నాగరాజు. అంటే ఇక్కడ రాజశేఖర్ బాబు గారిని అసలుకి వాళ్ళు అంటే ఈ సిట్టు విచారణలో భాగంగానే ఇప్పుడు దీన్ని టార్గెట్ చేశారంటారా? ఆ సిట్టు విచారణ పక్కదోవ పట్టిస్తున్నాడు రాజశేఖర్ బాబు గారు అని చెప్పి జనాల్లో పోర్ట్రేట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అనుకోవాలంటారా? కదా ఇప్పుడు నాగరాజుని ఏం చేశారు, రేపు ఈయన కూడా ఇలా చేయడానికి వైసీపీ రెడీ అవుతుంది. రోజుకు ఒక కారణం చూపిస్తుంది వైసీపీ, రోజుకు ఒక ఇష్యూ చూపిస్తుంది. కారుమూరిని అరెస్ట్ చేయడానికి రెడీ అయినప్పుడు దానికి నోటు ఒకటి బయటపడింది కదా, హాఫ్ నోటు. అది కూడా బయటకు వచ్చింది. దాన్ని బట్టి కారుమూరిని అరెస్ట్ చేస్తే హాఫ్ నోట్ ఏందో కూడా తెలుస్తారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా సమన్లో నోటీసులు ఇవ్వటానికి రెడీగా ఉంది. కానీ ఇది స్కామ్, పెద్ద స్కామ్, చాలా పెద్ద స్కామ్. 3,500 కోట్లు తేల్చారు. ఇంకా దీంట్లో ఇంకా 2-3 సంబంధించిన లింకులు ఉన్నాయంట. ఆ లింకులు కూడా బయట పెట్టబోతున్నారు. బయట పెడితే తబలా కొట్టుకోవటమే. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు కదా, ఇప్పుడు తబలా కొట్టుకోవాలి. తబలా కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇది ఎంత తయారవుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక నైజం. జగన్మోహన్ రెడ్డి ఏది చేయాలనుకున్నా పక్కాడి మీద రుద్ది అతను ఆనందంగా చూస్తూ ఉంటాడు, అతను ఆనందం చేస్తూ ఉంటాడు. సినిమా మామూలుగా ఉండదు. ఇది గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇది ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రమే అనే మాట ఎందుకు వాడారనుకోవచ్చు అంటారు? అందుకనే నేను విన్నాను. ఇది చాలా గుడివాడ అమర్నాథ్ క్లైమాక్స్ అన్నాడు, ఇది క్లైమాక్స్ అన్నాడు. క్లైమాక్స్ అన్నాడు కాబట్టి మేము కూడా క్లైమాక్స్లో ఏమొస్తుంది, విలన్ కొట్టడానికి హీరో రావాలి. ఆ హీరోనే కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని శతవిధాల హీరోని తన్నో భయపెట్టో చేసి సరి చేస్తారు. 100% కూటమి ప్రభుత్వం క్లైమాక్స్ని ఛేదించబోతుంది. ఈ గుడివాడ అమర్నాథ, లేకపోతే ఈ పేరు నానియా, లేకపోతే గుట్కా నానియా, వీళ్ళందరూ సమ్ ఎక్స్ట్రా జగన్మోహన్ రెడ్డికి ట్రంప్ కార్డులు అనమాట. ఏది కావాలనుకుంటే అది ఒక ట్రంప్ కార్డుని ఇట్లా వదులుతాడు జనంలోకి, ఒక వాయిస్ ఇచ్చి. ఆ వాయిస్ని మనం ఇంకో రకంగా గొడవలో లేకుండా, ఇది సృష్టించకుండా, ఏది పడితే అది మాట్లాడకుండా తప్పుగా జగన్మోహన్ రెడ్డి చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ రెడీని మనం చాలా వివరంగా ప్రజలకు చెవటానా. డిఎస్సి మీద కూడా మొన్న అధికారులు మీరు చెప్పిన పేర్లల్లా చెప్పుకుంటూ వచ్చారు. అలానే రేపు పొద్దున కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కదాన్ని ఛేదించబోతుంది. మీరు ఇలా మాట్లాడతారని తెలుసు, ఇలా చేస్తారని ఉంది. ప్రతిదానికి ఇప్పుడు నాగరాజు గారిని చూసారా, రేపు ఇప్పుడు సిపి గారిని కూడా అంతే. అలానే ఒకటొకటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందల్లా దాన్ని ఇంకో రకంగా మార్చడానికి ట్రై చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మాదేమీ తప్పు లేదన్నట్టుగా చెబుతారు. తప్పంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది. అతను ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోగా రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో సమన్లు రాబోతున్నాయి. కోర్టుకు సమాధానం చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంత మటుకి సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు కాబట్టి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు రాబోతున్నాయని జగన్మోహన్ రెడ్డికి నా యొక్క అలాగైతే గనక
జగన్మోహన్ రెడ్డి దేవుడి గుళ్ళు చుట్టూరుతో తిరిగితే మీకు వచ్చిన నొప్పేంటి, నీలాగా మోడీ కాళ్ళు వంగి వంగి పట్టుకోవటం లేదు కదా అంటూ పేరు నాని చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వాటిని? కాళ్ళు పట్టుకుంది ఎవరు అసలు? నువ్వే కదా ఎయిర్పోర్ట్లో పట్టుకుంది, అవునా కాదా? నువ్వు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నావు, మేము పేపర్లో పడినాయని మేము వంగామని మేము అన్నావు. నేనేమన్నా అనలేదు కదా. నువ్వు కాళ్ళు పట్టుకున్నావు అని క్లియర్గా చెప్పాము. మేము ఎక్కడ వంగాము? ఆనర్ చేసాం. అట్లా ఆనర్ చేయటం అంటే వంగటమేనా? ప్రధానమంత్రిగా వచ్చాడు కాబట్టి ఆనర్ చేసాం. నీలాగా వంగి కాళ్ళగా పెట్టలేదు నమస్కారం. అడిగితే పేపర్లో పడినాయో ఇంకేదో కథలు చెబుతున్నావు నువ్వు, అంతేనా కదా? మరి మేము ఇట్లా అన్నాము, ఆనర్ అన్నాము. మేము నీలాగా ఇట్లా వంగలేదే, ఎందుకు వంగామంటే పేపర్లో పడి అని చెబుతుంటివే. రాత్రి చెప్పారు కదా డీకే గారు, డీకే సుమారు చెప్పాడు, చూసావా? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కాదు సెంట్రల్లో బాబు గారి యొక్క హవా సాగబోతుందని చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రధానమంత్రిగా ఇంకో ఎగరతిచ్చి కాదు, అందరం సమన్వయం చేసుకుంటా బాబు గారు కూటమిలో నడవబోతున్నారు. డీకే శివకుమార్ అంత జాగ్రత్తగా అంత నింపాదిగా చెప్పాడు, చూశారు కొత్త గేట్లు ఓపినప్పుడు నిన్న మీటింగ్లో. యువరక్తం రేవంత్ రెడ్డి, సీనియర్ చంద్రబాబు గారు, నా యొక్క సహకారంతో మేము ముందుకు నడవబోతున్నాం అని చెప్పాడు. అది కావాలి, అంతేగాని పక్క రాష్ట్రంతో తగులు పెట్టుకోను, పక్క రాష్ట్రంతో మూతులు నాకి ఈ వాళ్ళ ఫోన్లు వింటాము అవి కాదు. అవి వాళ్ళు చేయట్లా, కుటుంబ ప్రభుత్వం చేయట్లా, నీకులాగా నాశనం చేయట్లా. అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ను కూడా కలుపుకొని మేము నడిచాం, అంతేనా కదా? అక్కడ మరి పెట్టాలంటే వాళ్ళు గవర్నమెంట్తో సపోర్ట్తో ఉండాలి. కొత్త గేట్లు పెట్టుకున్నాం అందరం కలిసి, అంతేగాని నీలాగా పక్కాడు ఫోన్లు వింటాం, పక్కాడి చరిత్ర వింటాం, అదే చోట్ల జగన్మోహన్ రెడ్డి తల్లి మాటలు కూడా విన్నాడంట. మరి తల్లి మాటలు కూడా విన్నాడంటే దాని అర్థం అంత నీచంగా ఇంకేమైనా ఉందా? అంత నీచంగా ఫోన్లు వినటం తప్పు కదా ఎవరైనా వినంతా? మరి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి చేసిన అకృత్యం 11కి ఆడేమో దెబ్బేసిపోయాడు. అట్లా భవిష్యత్తులో ఎవరో అన్యాయం చేస్తే వాళ్ళు నాశనం అయిపోతారు. ఇవన్నీ ఒకెత్త అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య తరచూ పులివెందుల పర్యటన చేస్తున్నారు. నిన్న భారీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టు సీసీ రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో పులివెందుల పర్యటన, ఇలాంటి చిన్న చిన్న గుళ్ళ శంకుస్థాపనలు, అలాగే సీసీ రోడ్లు ఓపెనింగ్లు ఎలా చూడాలంటారు ఇదంతా? తప్పులేదు, చేయనండి. పులివెందుల్లో పులి అంటాడు కదా, కనీసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం పులివెందులకు కనీసం తట్టమట్టి కూడా వేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మరి నిధులు ఇస్తే ఎమ్మెల్యేగా ఆ గవర్నమెంట్లో కాకుండా ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో నిధులు ఇస్తే వెళ్ళి ఓపెన్ చేసుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క విజయం అనుకున్నా నేనైతే. 175 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డికి నిధులు ఇచ్చి అతని చేత శంకుస్థాపన చేస్తే ఎలా ఉంటుందో నిన్న జగన్మోహన్ రెడ్డి చూపించాడు. యాడ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం యొక్క 175 మందిలో ఈ విజయం నీకే అంకితం. ఆ విజయాన్ని 2 సంవత్సరాల విజయాన్ని మేము నీలోనే చూస్తున్నాము. నువ్వు అలా ఓపెన్ చేయటం మా పులివెందుల ప్రజలకి చాలా ధన్యవాదములు. ఇప్పటికైనా సరే మేలుకొని నువ్వు కూటమి ప్రభుత్వాన్ని యొక్క నిధుల్ని ఖర్చు పెట్టి నువ్వు ఎటు తిరిగి మీ 2019 నుంచి 24 మధ్యలో నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వేమి తట్టమట్టేయలేదు పులివెందులకి నీ యొక్క నియోజకవర్గంలో. కానీ ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి రాకుండా నిధులు తీసుకొని, మేము శాంక్షన్ చేసిన నిధులు తీసుకొని నువ్వు శంకుస్థాపనలు చేశావంటే హ్యాట్స్ ఆఫ్ కూటమి ప్రభుత్వానికి నేను చెబుతున్నా. హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఈ 2 సంవత్సరాల్లో మేము సాధించిన విజయం నీలోనే చూస్తున్నాము. సూపర్ అబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.